ఎన్నిక లేని మనని దేవుడు ఎన్నుకున్నారండి. మనము ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మనని ఎంతగానో ప్రేమించారండి. నా నా బిడ్డలు నాతో కూడా పరలోకంలో ఉండాలి అని దేవుడు అనుకొని ఆయన మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి మనని పాపాల నుంచి విడిపించడం కోసం ఆయన రక్తాన్ని చిందించి, ఆయన విలువైన రక్తాన్ని చిందించి, ఆయన విలువైన ప్రాణాన్ని మన కోసం పెట్టిన గొప్ప దేవుడు కదండి మన దేవుడు. మనము ఎంత విలువైన వ్యక్తులము కాకపోతే దేవుడు మన కోసం ఇదంతా చేస్తారు చెప్పండి. ఇప్పటి నుంచి మనము వీఆర్ నాట్ వాల్యుబుల్, వీఆర్ నాట్ ప్రెషస్ అట్లా ఆలోచించొద్దు. అలా ఆలోచించే ముందు ఇవన్నీ గుర్తు చేసుకోండి. అప్పుడు మనకి అట్లాంటి థాట్స్ రావు. ఎందుకు పుట్టినాను అని కూడా అనుకోవద్దు. నన్ను పుట్టించిన దేవుని కోసం నేను జీవిస్తాను అని అనుకొని మనము సదాకాలము దేవుని కోసం జీవిస్తామండి. ఆమెన్.